వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అసలు వక్ఫ్ చట్టం అంటే ఏంటి, ఆ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు, ఆ చట్టాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ సవరణలు తీసుకువచ్చింది, ఆ సవరణలను ఎందుకు ప్రవేశపెడుతుంది, ఈ సవరణలను ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, అసలు వక్ఫ్ చట్టానికి తీసుకువస్తున్న సవరణల్లో ఏముంది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. వక్ఫ్ చట్టం అంటే ఏంటి? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులైనా సరే స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అసలు వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయిన మసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది. అసలు వక్ఫ్ చట్టానికి సవరణలు ఎందుకు? ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డు నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు ముందులాగే ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. దీనికి బిల్ పాస్ కాకుండా ఉండడానికి ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉన్నది. దీనికి మన హిందువుల మెజారిటీ చూపించుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడుతున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మనం మెయిల్ పంపించగలిగితే మన హిందువుల మెజారిటీ చూపించుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.